న్యూడిల్స్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసి చేస్తే డయాబెటిక్స్ కార్ అనమాట. చటా 2 ఇడ్లీలు ఏమీ సరిపోవు. నూడిల్స్ చేసిస్తాను, డయాబెటిక్ కాకోకుండా ఉంటారు. నూడిల్స్ కూడా తిందువు నానా, డయాబెటిక్ కాకోకుండా నూడిల్స్ నానా. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? నీకు వేయలేదు, వీళ్ళకి వేస్తాను. ఎక్కువ వేయకూడదు. లేగ దూడలే చటాకి పద్ధతి ఏందది? బర్రె ఉంటుంది, దూడ లేగ దూడ. లేగ దూడ మామూలుగా లేగ దూడ పాసు. ఏంది విష్ణు నువ్వు? విన్నా, నా చెప్పేది విను. బాబీ ఏంది బాబీ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ లో తిన్నా కదా. అమ్మకి యాక్చువల్ గా తెలుసు, అమ్మ ముందరే నేను కలిపినాను. అమ్మకి తెలుసు, నా దాంట్లో లేదు కదా, అందుకే నాన్న అపురూపంగా పెట్టించింది నాకు. అమ్మ దాంట్లో కూడా అప్పుడే కలిపినా. నా దాంట్లో కూడా వేసావా? అమ్మ దాంట్లో కలపలేదు. చూడు కాళ్ళు లేదు మా స్మెల్. నువ్వు టేస్ట్ చేసి స్మెల్ చేసి చెప్పు, నిజంగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. సో చాలా మంది ఒకటి అడుగుతారన్నమాట కొన్ని రోజుల నుండి. అదేంటంటే మ్యాగీకి కానీ లేదంటే ఇట్లా న్యూడిల్స్లో ఆవు పంచితో వేసి చెయ్యి అని. చూద్దాం ఈరోజు ఏమవుతుందో, ట్రై చేస్తాం. వాయబ్బా, ఏ పద్దు మ్యాగీ, స్పెషల్ మ్యాగీ చేస్తా ఈరోజు. భారీగా ఉంటుంది. మ్యాగీ కాదు ఇది, ఇప్పి నూడిల్స్. అవి ఏమిది మన ఆర్డరా? శనక్కాయల పొడి ఆర్డర్ వచ్చింది, అందుకు చేస్తాను. సో దీని సీక్రెట్ రెసిపీకి మనకు దూడ కావాలండి. దూడది ఇది. కాఫీయా ఏంది బాబీ ఎప్పుడు కాఫీయా అంటే అట్లా తాగలేదు నేను మానేసిన. ఎప్పుడో వారానికి అక్కడ పో బాబీ. అంటే తాతన మెత్తగా ఆడపిల్లన్నా కాకపోతే తాగద్దు బుడుక్స్, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమి ఎక్కువ తాగవబ్బా? 5-6 రోజులకు ఒకసారి అంతే. నేను అది కూడా పాలు ఎక్కువ వేసుకుంటాను, నీళ్ళు అంతే. ఎవరు నమ్మేది నేను? చూడాలా, నాకు గట్టిగా అస్సలు ఇష్టం ఉండదు. అది ఉండు టైం చూడాలి. ఇడ్లీ ఎందుకులే, నేను పవర్ఫుల్ మ్యాగీ చేస్తా ఇప్పుడు. మ్యాగీ కాదు, న్యూడిల్స్ పవర్ఫుల్గా. నాన్ డయాబెటిక్ అయ్యాకి ఒక న్యూడిల్స్ చేస్తా. తింటావా? తింటాడు కానీ నీకు కూడా మీ డయాబెటిక్ కాకోకుండా నూడిల్స్ చేస్తాను నేను. నిజంగా అంటే లేదు, మా దాంట్లో పూరీలు పెట్టుకున్నావు. ఏజ్ అంటే నేను ఒక్కతే తినేటట్లు యాక్టింగ్లు చేస్తావా? ఎలా నిన్న నువ్వు చేటానే తిన్నారు, నేను పెద్ద అస్సలు తినలే. ఏదో ఇన్ని కాఫీలు పెట్టుకున్నావా? అది 2 రూపాయలు. మమ్మల్ని బద్దు లేపుతావే. అట్లా కాదు, సీరియస్ చెప్తానా. న్యూడిల్స్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసి చేస్తే డయాబెటిక్స్ కార్ అనమాట. నువ్వు తింటావు కదా, సరే అయిపోయినాయి. అమ్మకి నీకు డయాబెటిక్ కాకోకుండా ఉండేకి నూడిల్స్ చేసిస్తా. డయాబెటిక్ కార్ అనమాట నూడిల్స్ తింటే. నిజంగా అంటే చెమ్మెల్లి మంచిది. నా పేరు చెమ్మెల్లి కాదు, రాధా. కాఫీ చేసేవా? ఆల్రెడీ అక్కడ కాఫీ పెట్టుకోయింది చూడు, మళ్ళా కాఫీ చేసేవా? కాఫీ కాదు మాట, నేను నూడిల్స్ ఇస్తాను. ఎంత బాగుంది. నేను తినే ఇడ్లీ తింటే మీకు నూడిల్స్ ఇస్తా. కంపెనీ ఇస్తా. ఎందుకేను? అది మీకు ఆరోగ్యం కోసం చేసేది నూడిల్స్. డయాబెటిక్స్ కావు తెలుసా?
నేను తినేసినాను. ఈ మూడు అన్నది చెట్టా తినేసినాను మా, నాది అయిపోయింది. సరిపోలే. ఈ మూడు అన్నా. నువ్వు వీడియో బిల్డప్ ఇయ్యద్దు ఒకటి తిను. వీడియో కోసం అమ్మా. నిజంగానే మనం చూడండి నేను తగ్గలేను. తగ్గద్దు. అనుకున్నా మీ ఇంట్లో పుష్టిగా గంట సేపు ముద్దు కొడతావు పట్టు. చెట్టా 2 ఇడ్లీలు ఏమీ సరిపోవు. నూడిల్స్ చేసిస్తాను, డయాబెటిక్ కాకోకుండా ఉంటారు. రూల్స్ ఉన్నాయి కదా ఇంకా. నూడిల్స్ కూడా తిందువు నాన్న, డయాబెటిక్ కాకోకుండా నూడిల్స్ నాన్న. నాకు నీ డయాబెటిక్ ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? ప్లీజ్ నా అనకూడదు అమ్మ. చెమేలి డయాబెటిక్ కాకోకుండా నూడిల్స్ చేసిస్తా. కొత్త అంకులుడు అది చెప్పుకుంటూ ఏమి ఊరున్నారని నువ్వు రాకుండా చూసుకోపో. అట్లా కాదమ్మా, మంచిగా చెప్తాను. మంచిగా వద్దు చెడ్డగా వద్దు పో. చూడు ఎట్లుంటుందో, పవర్ఫుల్ ఉంటుంది నూడిల్స్. ఎట్లుంది? శనక్కాయ విత్తనాలు ఎంచేది నువ్వు తీసుకున్నావా? ఇది ఎక్కువ చేయొద్దు. ఎక్కువ కాదు, డయాబెటిక్స్ కాకోకుండా. వాని అమ్మ డయా నిజమమ్మా. ఎందిరా నాయన. ఎట్లుంది? పక్కకురా చెట్లుంది. మగం ముందరే వేస్తానా మళ్ళీ చిక్కుతుందని మళ్ళీ అదో డైలాగా. అంతేగా. చెట్టా ఉంటే నువ్వు అంటున్నట్టు కిచెన్లో ఎవరు రాలేదు. ఎందుకు మా మర్యాదనా? నేను ఇంకా ఏదో మర్యాద అనుకుంటున్నాను. ఏంది మా? మా ఇక్కడ రామా నిమిషము. సిమ్లో పెట్టుకో, అంత హైలో పెట్టుకుంటే ఎట్లది? స్మెల్ చూసి ఎట్లుంది చెప్పు. బాగుందా? బాగుంది కదా. మేము ఎప్పుడు నూడిల్స్ చేసుకోను కదా, నాకు అంత కలర్ సూపర్ స్మెల్ బాగుంది. డయాబెటిక్ కాలేదు తింటే. అని అమ్మ డయాబెటిక్ అంతా సామ్. సెల్లు దాంట్లో పడిపోయానప్ప దొర. ఏంది చిల్లి అంత ఇట్లా పోసేసి కింద. టెన్షన్ పడద్దు. ఆ కట్టని వేసరా చెప్తా ఫస్ట్. చెప్తా తొందరరా. ప్లేట్ తీసుకో ఫస్ట్. ఎట్లుందో టేస్ట్ చెప్పు. మీరు టేస్ట్ చేస్తే నేను చేస్తా. వద్దు, మీరు చేస్తే నేను చేస్తా. పట్టుకో ఇట్లా. ఏందిరా చిల్లి పౌడర్ అంతా అట్లా మా నేను చెప్తానులే, సీక్రెట్ రెసిపీ అది. సీక్రెట్ కాదు, కిందంతా అట్లా పోస్తావు. మధ్య నా కొడుక మళ్ళీ నన్నైతే అంటావే ఎంత నీట్గా ఉన్నా. పెద్ద నీట్గా అయినట్లు. నువ్వే తిని ఫస్ట్. అది ఎంతంగా దాంట్లో అవుతుందా? ఫస్ట్ స్మెల్ చూసి నిజంగా ఎట్లా చెప్పు. నీకు దాని తర్వాత భారీగా అంటే భారీగా మజా వచ్చే మ్యాటర్ చెప్తాను. ప్రామిస్ చెప్తాను, వాళ్ళని భారీగా చెప్తాను. ఒకటి చెప్తాను, దాంట్లో ఒకటి కలుపుతాను. ఇప్పుడు ప్రజెంట్ బాగుంది, ప్రజెంట్ ప్రామిస్ చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. కలపలేదు ఏంటి? లేదు వాళ్ళకి కలుపుదాము. నువ్వు ఫస్ట్ అందుకే తిని చెప్పు. నాయన నువ్వేందో లేదు ట్రై చేయి తొందరగా. నాకు డౌట్గా ఉంది రా. నువ్వు ముందే డౌట్ మహారాజు. పెట్టు తొందరగా. నువ్వు పెట్టుకో ఫస్ట్. నేను తింటాను, నువ్వు తినమ్మా. నీకు నా మీద నమ్మకం. నేను అబద్ధాలు చెప్పాను, తిను. నువ్వు వేసేసుకో. స్మెల్ చూడు కావాలంటే
నచ్చా తినచ్చు, వేసేసుకో. అందరూ వేసుకో, డౌట్లు వస్తాయి వాళ్ళకి. ఎట్లుంది? బాగుంది కదా? చెప్పు వాళ్ళకి ఎట్లుందో. బాగుంది, సూపర్గా ఉంది. ఇంకొంచెం వేసుకో. ఇంకా చాలుగా టేస్ట్ నువ్వు నాకు చెప్తేనే. పట్టుకో ప్లేట్, ఇది పట్టుకో. దాని సీక్రెట్ రెసిపీ, దీని సీక్రెట్ రెసిపీ ఇది. తైలం. ఏంది ఇది? తైలం చెప్తా, ఇదే సీక్రెట్. ఇప్పుడు ఇదే వేసినావా నాకు? నీకు వేయలేదు, వీళ్ళకి వేస్తాను. ఏంటది? ఎక్కువ వేయకూడదు, లేగ దూడది. చటాకి పద్ధతి. నువ్వు తాగినప్పుడైతే నీకు ఉప్పుగా అట్లేం లేదు కదా. కదా తీసుకోండి. జాగ్రత్త. అమ్మకి కూడా తాపించిన ఇంకా తెలీదు, ఇప్పుడు తెలుస్తుంది. రాండమ్మా, డయాబెటిక్స్ నూడిల్స్ తిందురు. అంటే మాకేమో నిజమమ్మా, షుగర్ పేషెంట్ అనుకుంటారు. డయాబెటిక్ కాకుండా అయిపోతాం. షుగర్ ఉన్నట్టు డయాబెటిక్ నూడిల్స్ అదే తీసుకోమ్మా. లే తొందరరా. చటాకు ఉందంటే షుగర్. సపరేట్గా ఉంది. యాడ తిన్నారులేమా అన్న. తొందరరా. ఓ ప్లేట్, చిన్న ప్లేట్లు తీసుకురా. చిన్న ప్లేట్ పెద్ద వద్దు. తీసుకో. చిన్న ఉంటుంది దాంట్లో. రెండు తీసుకొని రామ్మా. ఒక ప్లేట్ ఉంది, ఇంకో 2 ప్లేట్లు తీసుకొని రా. నేను తింటానమ్మా. ఫస్ట్ నా ఎప్పటికైనా వండిన వాడి కడుపు ఎప్పుడు నిండుతుంది తెలుసా? తిన్నోళ్ళు బాగుంది అని చెప్పినప్పుడు నిండుతారు. డేక్షాలు ఏమి ఉండాలి. డేక్షాలు కాకుండా కానీ ఇది హర్బ్ లాగా అనమాట. డయాబెటిక్స్ కాకుండా అది ఎందుకు వాళ్ళకు తన పొద్దుస్తమా ఎవరున్నారా ఇలా షుగర్ పేషెంట్? ఎవరు లేరు. ఎంత నీట్గా చేసిపోయింది అమ్మా. సరే చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, చిన్న ప్లేట్లు తెమ్మంటే మా నీ స్వాస్థాలతో వడ్డీ వాళ్ళకి అన్ని మిక్స్ చేసేమ్మా దాంట్లో. అదైతే మళ్ళీ కొత్తగా వేసుకుంటాం. అది నేను చేస్తాను. నేను పెట్టిన ఎంగిల్ ఎవరికి అట్లా పెట్టాను నేను. నా పాలసీ వేరే. అమ్మ తింటుంది కానీ వేరే వాళ్ళకి పెట్టదు ఎంగిలి. నాది నేను తింటా అంతే, వేరే వాళ్ళది నేను. వేరే వాళ్ళ ఎంగిలి నేనే నువ్వు తింటాలే, వేరే వాళ్ళ ఎంగిలి సొగిలిన కొడతా. ఏం అట్లా ఈరోజు నానా అది మనోళ్ళకి చెప్దాము ఒకటి రేపు. తిన్న చెట్ట ఏం ఒగలు పెడతావా? ఒగలు పెడతా ఏంది అదే తినకూడదా? నేను తింటాలే, తిన్నా. పట్టు అది మెయిన్ డయాబెటిక్స్ కాకోకుండా. వాని అమ్మ లే ఆ కూత కూర్చురావటి పాడైపోతావు. కొట్టినావంటే ఏందని మార్నింగ్ నుంచి అదే పట్టుకున్నావు. అంతేగా. అతే కింద పడుతుంది. ఉన్నీలే, అమ్మకి రాదులే. మా ఒక్కొక్కరిని తినమని చెప్పు. లాస్ట్ అమ్మ టేస్ట్ చేస్తుంది. ఫస్ట్ చెట టేస్ట్ చేసేట ఎట్లుందో అది తింటే గంటగాళ్ళంటాడు. అవునా? ఏంది చెయ్యి రాంజని అంట. ఏదో హర్బ్స్ అది అంటారు కదా. హర్బ్స్ చేసిన. అంటే పర్వాలేదా? ఏదో ఎక్కువ ఏదో తక్కువ రకంగా. ఉప్పు ఎక్కువ, ఉప్పు తక్కువ, కారం ఎక్కువ, ఉప్పు తక్కువ. ఏంది అది? బాగుంది. పులుపా? నానా నువ్వు తిను. నేను ఆల్రెడీ నేను అమ్మ తిన్నాం. అడుగు అమ్మని అడుగు. తిన్నాం మేము ఇది తిన్నాం. పట్టు టేస్ట్ చేయి. డయాబెటిక్స్ కారు అదో. అబద్ధం చెప్తాను. మేము ఇద్దరము తిన్నాం. ఇద్దరు తిన్నాం. డయాబెటిక్స్ కారు తిను. స్పైసీగా ఉంది. స్పైసీగా ఉంది. స్పైసీనా? ఏం మిరక్కాయ తింటారేమో మీరు. ఎత్తనమే మామూలు ఎర్రగడ్డతో అట్లా అద్దెని చెప్తా. స్పైసీగా తిను. పద్దురు అంత గట్టి అవుతారు, స్ట్రాంగ్ అవుతారు. మీరు దాంట్లో తినమ్మా. తింటాంది కదా, దాంట్లో ఏమి ఇదేమి తినండి. ఎర్రగడ్డాడున్నాడు నీకేం మెంటలా? ఎర్రగడ్డ పచ్చిమిర్చి అది తినగడ్డ ఏముంది.
నేను ఎర్రగడ్డ తినను బాబు. అవును అవును అమ్మ ఎర్రగడ్డ తింది. నేను ఎర్రగడ్డ చాలు ఎట్లుంది కారం నేను ఎక్కువ తినలేదు. టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ ఇంకొకసారి పెట్టుకో. టేస్ట్ ఎట్లుంది? నేను అప్పుడే బాగుంది. అది ఒక్కసారి ఇట్లా అన్ని ఏమైనా డిఫరెన్స్ ఉందా? కాదు నేను కారము తగ్గి అన్న. అవునా లేదు మా కారం ఉంటేనే నీకు మన ఇంగ్రీడియంట్స్ తెలియవు ఏం వేసినామో అని కనుక్కోలేరు అనమాట. అంటే అంటే ఇప్పుడు ఏం వేసినా దీంట్లో ఏం వేయలేదు నీకు తెలియదు ఏముంటుంది. నేను తినచేట ఆడే ఉన్నా కదా. ఎట్లుందమ్మా? చాలు నాకు. ఇంకొంచెం తినరా, ఆడి పెట్టుకోకూడదు. డయాబెటిక్స్ కాము తినచేట. అప్పటి ఆ నుంచి చెట్ట అస్సలు పెట్టుకోకున్నాడు చూడు. ఏం తిను ఫస్ట్ దారం లాగా తిన్నావు, అది పెట్టుకోవాలంతా నీ నోటికి. ఒక్కసారి చెట మొత్తం అంతా ఒకసారికి పెట్టుకోవచ్చు చెట నువ్వు అనుకుంటే అది అన్న ఒక్క పూటకు కూడా రా, ఒక పూట కంట ఒక నోట్లేకి ఒకసారికి వస్తుంది అది నీకు. అంతా ఒకటితో వేసుకో. ఒక్కసారి పెట్టేసుకో. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండు అంతలే తిను చెట. చాలతే అన్నా ప్లీజ్ రా. నువ్వు తిన్నా. నేను అమ్మ తిన్నామమ్మా ఈ ప్లీజ్ తిన్నా నేను. ఒక్కసారి కావాలంటే మజ్జి దాదులే మజ్జిగ కాదు తిన్నానా. పెరుగుంది కదా మంచి. డయాబెటిక్ కార్ అంటే నీకు అర్థం కావడం లేదు. తిను. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. కాదు చెప్పు చెప్పుమా. మాటికి ముందు మాటికి వెనక డయాబెటిక్ కారు అది ఇది అంటున్నావు కదా, ఎట్లా కారు ఏమది తినేసినావా చెట? విధానం ఏమి? ఇది కూడా తినేసి. నేను అనుకున్నాను, నేను నాకే పెడతారని. తిని చెట. తినలే చేట, waste కాదా? ఫ్రెండ్లీ ఉండు. ఎంగిల్ చేయలేదులే. పక్కన సైడ్ తీసుకున్నాను. వారి దేవుడా ఇంగ్లో వేసుకోరు. ఏ దాంట్లో పెట్టదు. ఇంకా కడిగేదే కదా. తిను మా ఆడుకుంటున్నావు ఎందుకు? నోట్లో పెట్టేసుకో అయిపోతుంది. ఫుల్ ఉంది ఇంకా నేను. ఓ నీకు డయాబెటిక్స్ కారు. అయ్యో రామచంద్ర, ఇది ఎక్కడ సోద్యమురా? కూర్చోనన్న ఇక్కడ. చెప్పురా. అట్లా కాదు నువ్వు చెప్పు. ఇది డయాబెటిక్స్ ఎందుకు? ఇది మనము రేపొద్దున మన ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లోకి ఒక రెసిపీకి ట్రై చేసే కోసం టెస్ట్ మోడల్గా నేను ట్రై చేసిన. మధుమేహం అంటారు అనమాట. మామూలుగా డయాబెటిక్స్ని మధుమేహం అంటారు కదా. వీడు కొత్త వంట కనిపెట్టినాడండి. అంత బాగా. ఏం కాదత్త, ఇది నూడిల్స్ నేనైతే ఎక్కువ చేసుకోనిది కొంచెం వెరైటీ. మధుమేహమా అది అది రాదంట మన జోలి. మధుసూదన కాదులే, మధుమేహం రాదంట. అది దీంట్లో ఏం కలిపినాడో ఎట్లా ఏమో దీని రహస్యం ఏందో కనుక్కుందాము. వెరీ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్. చెప్పు. మామూలుగా నూడిల్స్ తినని వాళ్ళు వేరే దాంట్లో దాంట్లోకైనా కానీ దాంట్లోకైనా కానీ వేసుకోవచ్చమ్మా. మీరు ఏంటది? బర్రె ఉంటుంది దూడ, లేగదూడ. అదే లేగదూడ, మామూలుగా లేగదూడ పాసు. ఏంది విష్ణు నువ్వు? విన్నా నా చెప్పేది విను. బాబీ ఏంది బాబీ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ లో తిన్నా కదా. అమ్మకి యాక్చువల్గా తెలుసు. అమ్మ ముందరే నేను కలిపినాను. అమ్మకి తెలుసు నా దాంట్లో లేదు కదా. అందుకే నా అపరూపంగా పెట్టించింది నాకు. అమ్మయ్యా, అందుకే అత్తే ఊరికే సైలెంట్ గా ఉంది. లేకపోతే ఈ పాటకి చెట్ట అయితే ఫుల్గా లాగిచ్చినాడు. నా దాంట్లో కూడా వేసినావా? అమ్మ దాంట్లో కలపలేదు. అబద్ధం చెప్పొద్దు బాబే, ప్రామిస్ చెప్పు. ప్లేట్లకు కలిపిచ్చేసావా? స్మెల్ చూడు, తెలుస్తుంది కదా. స్మెల్ చూడు కాళ్ళు. లేదు బాబీ, లేదు కానీ ఇది ఎందో ఒకలాగుంది బాబీ. మా స్మెల్ నువ్వు టేస్ట్ చేసి స్మెల్ చేసి చెప్పు. నిజంగా చెప్పు. లేదు, టేస్ట్ ఒకలాగుంది. కిందికి మాత్రం వేద్దండి, క్లీన్ చేయలేము. బాబీ ఏం చెట్ట మా ఆవు పంచితం మంచిదే కదా. నువ్వు తాగు. కొంచెం నేను ఎందుకు పెట్టినానో తెలుసా? ఎందుకు? కొంచెం తిన్నప్పుడు నాకు ఏందో కొంచెం డౌట్ గా తేడాగా, అందుకే అది అట్లే పెండింగ్ పెట్టినా. మాకు టాలెంట్ నాకు తెలుసు నీ టాలెంట్ గురించి. కానీ నీకు కొంచెమే వేసింది. వీళ్ళకి వీళ్ళకి దండిగా పోస్తుంది. ఒక చిన్న టీ గ్లాస్ దానికి అర్థం. విషయం మీద అది నేను చెప్పేది ఇది డయాబెటిక్స్. ఇది నీకు అర్థం కావడం లేదు. వద్దు వద్దు నా మాట ఎందుకులే మా వినిపించి నేను చెప్పేది. నువ్వు బాగుండాలి. ఏంది బాగలే? నువ్వు బాగుండాలని నువ్వు బాగుండాలని తినిపించింది అది. ఓకే ఓకే ఇప్పుడు చెప్తాను. చెప్తా కూర్చో చెప్తా కూర్చో.
అబ్బా లేదు 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 ఈ ఊరికే కానీ నిజంగా అంటే ఈ ఊరికి కూడా తాపి మాటికి ముందు మాటికి ఇది- వెళ్ళాలి. అదే, డయాబెటిక్ అదే కాకుండా డయాబెటిక్ కాకుండా అది మూతది బాబీ చేత ఫేస్ చూడు. లేదు స్మెల్ చూడు ఏంది ఆ పాపకి తాగండి ఒకసారి అమ్మా. నాకు ముక్కులు పని చేయడం తాగండి కాదు ఇది, తాగండి అదైతే కాదు. తాగండి అట్లే. ఏదో తాత నాకేమన్నా తాగండి నువ్వు తాగు. నువ్వు తిన్నావు కదా పుష్టిగా. మీరు తాగండి. చింతపండు నీళ్ళమ్మా కథలు పడొద్దు. చింతపండు నీళ్ళు చటాకి కాదు చూడు చటాని కాదంటే తాగి చూడు నువ్వు అబద్ధంగా. మీరు తాగకుండా లేగదూడు అయితే ప్రామిస్ కాదు బాబిన్, ప్రామిస్ ఏంటి అన్నీ అట్లా చెప్తావు? ఇంకొకసారి తినల్లా వద్దా? ప్రామిస్. ఏంది బాబీ అది ఉచ్చ కదా. మా ఒక్క నిమిషం పొల్లగానే ఉంది వాసన. నా పిల్లాడు ఇద్దానన్నా నీకు ఒక వీడియో పంపిస్తున్నా 40 కిలోమీటర్లేమో వచ్చినాను. యప్ప ఒక 2 గడ్డలు చిన్నగా వలిసినాడు. బిల్డప్ 40 గడ్డలు వస్తున్నాడంట. మా. బిల్డప్ చూడు చెప్పురా. ఇదిగో తెచ్చినావు మళ్ళీ తేలేదనుకో ఏం చెప్తావు? ఏంది బాబీ నువ్వు నా. ఆ? ఏంది నా కొవ్వాలే నీకేమన్నా మంకు నా కొడక ఇట్లా పనులు చేసేది. ఏమైంది? సో ఈ సీక్రెట్ రెసిపీకి హెల్తీగా ఉండాలంటే దూడ పంచితం కావాలి. ఎవర్రా చెప్పిండే దూడ దగ్గర పోయి తీసుకొచ్చినావు కదరా ఉచ్చా. లేగదూడు అది లేక దూడ అయితేనే గాడిద దూడ అయితేనేమి. ఊరికే అట్లా తమాషకు మీకు గమ్మనుండు అవతారాలు చేయొద్దు. నిజంగానే లేదు చట లేదు కనుక్కుంటావు కదా చట స్మెల్ చూడు చెట స్మెల్ అయితే చింతపండి. మళ్ళీ నోట్లో వేసుకొని చూడు. మీరు దయం చేయండి. నేను నువ్వే కదా చింతపండు గుజ్జు అన్నావు, వేసుకో. సో ఇప్పుడు ఎన్ని 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 ఎన్ని- ఎన్ని శనక్కాయల ఫస్ట్ ఆర్డర్ కదా మనకి శనక్కాయలు లేదు శనక్కాయలు పొడి అవును 6 కేజీలు, కొట్టద్దు కొట్టుకోకుండా చెప్పు 5 కేజీలు 5 కేజీలు వచ్చిందా? 2 ఆర్డర్సా? కరివేపాకు పొడి, పప్పుల పొడి, శనక్కాయల పొడి. సూపర్, మన ఇంట్లోకి 1 కేజీ. కంగ్రాచులేషన్స్. సో ఈడ నేను చెప్పేది ఏంటంటే ఓకే మీరు మా బుడుక్స్ ఒక నిమిషం. ఇప్పుడు నువ్వు లేగదూడది పంచితం తాగినాను అనుకుంటే నీకు డయాబెటిక్స్ రాదు. తాగలేదు అనుకుంటే నువ్వు తాగలేదు కాబట్టి నీకు అన్నమాట అన్నావంటే ముక్కు పళ్ళన్నీ పగలగొడతా నా కొడక. ఎందుకమ్మా? అదే పదం ఊత పదం అయిపోయింది నీ పార్టీకి. లైక్ చేయండి. చూడండి ఎంత నీట్గా వస్తాయి చూడండి. మీరు ఎంతసేపు అట్లా చేస్తే వస్తుంది ఈ మాదిరిగా. ఈ వాటర్ ఆవు పంచితం లాగే ఉంటాయి.